నమస్తే పరశురామ్ అన్న. నమస్తే అన్నగారు. నమస్తే అన్న. అది ఎన్ని ఎకరాలు వేసినామన్న? ఈ సీజన్ మిషన్ తీసుకురుగా మీరు? అవునన్నా. ఎట్లా అనిపించింది మిషన్ గురించి మీకు? మిషన్ గురించి మంచిగానే ఉందన్నా. మంచిగా ఉందా? ఎన్ని ఎకరాలు వేసినామన్నా? నేను 60 ఎకరాలు వేసినా. మాది ఒక 20, బయట ఒక 40 వేసిన. మీది ఒక 20, బయట 40 వేసారు. మొత్తం అన్ని పొలాలు మంచిగా ఉన్నాయా? అన్ని మంచిగానే ఉన్నాయన్నా. మంచిగా ఉన్నాయా? నీకు ఈ రాలో నాటు మిషన్ తీసుకోవాలని ఆలోచన ఎట్లా వచ్చిందన్న మీకు? రాళ్ళు నాటు మిషన్ అంటే జర కూలీల కొరత ఉండే, రాకపోయేది. నెల 10 రోజులు, నెల 5 రోజులు, నెల దాటి టైం రాకపోయేది. అయితే అది ఒకసారి మేము యూట్యూబ్లో చూసినాం దాని గురించి. ఇది నాటు మిషన్ గురించి యూట్యూబ్లో చూసాం. యూట్యూబ్లో చూసి ఎక్కడుంది ఏం సంగతి రాజు కనుక్కున్నాం అనుకుని ఫోన్ నెంబర్ ద్వారా తెలుసుకొని స్టేషన్ కనుకోరు మేము డెమోకి వచ్చారు. డెమో చూసిన తర్వాత ఇంకా ఎట్లాగున్నా తీసుకునే మంచిది, ఈ కూలీలతో ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నాం. ఫస్ట్ తీసుకున్న తర్వాత వేసిన 10-15 రోజుల దాకా రైతు కొంతమంది నచ్చలే. కొంతమందికి ఫస్ట్ నాదే పోసుకున్నా, ఆదాని వరకే పోసుకున్నా. ఈ పక్కన పైన ఉన్న రైతులు కూడా నచ్చలేదు. ఈ నాటు ఏమొస్తుంది, ఇప్పుడే గిట్ట అలా పోయి ఉంటుందా పోద్దా అని అన్నా కూడా ఇక నేను ఉంటే ఉన్నది పోతే పోయింది ధైర్యం చేసి తీసుకోవడం జరిగింది. తీసుకున్నా ఆల్రెడీ వేసినాం. అది వేసినాక మిగతా వాళ్ళు మన కూడా రీసెంట్గా మన 5 రోజుల కింద కూడా వేసి వచ్చారు 5 ఎకరాలు. వాళ్ళు చూసి వచ్చి మంచిగా ఉందిగా మాకు కూడా పోయి